నాకు మంచి సోదరుడు, ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖకి కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు, అనిల్ గారు, విఠల్ గారు, వేదిక మీద ఉన్న శ్రీ నాగరాజు గారు, కూర్మారావు గారు, జైపాల్ రెడ్డి గారు, సోదరులు అపాడ్ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు, అతి ముఖ్యంగా మాకు అతిథుల్లాగా వచ్చినటువంటి మీకందరికీ స్వాగతం పలుకుతూ, ఈ 4 రోజుల్లో మనం ఆలోచించబోయేది 2 అంశాలు. ఒకటి, మనం ఓటేసి మన ఓటు ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి. అవి 3 రకాల ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఒకటి, మొన్ననే మనం ఓట్లు వేసాం సర్పంచులకి కదా, ఓట్లు వేసామా? సర్పంచు వ్యవస్థ జిల్లా పరిషత్కు సంబంధించింది, అది ఒకటి ప్రభుత్వం నడుపుతుంది. రెండోది, హైదరాబాద్లో సర్కార్ నడుపుతుంది, అది అసెంబ్లీ, ఎమ్మెల్యే. ఓటేస్తామా ఎమ్మెల్యేకి? 2. మూడోది, కేంద్రంలో పార్లమెంటు, అది కూడా ఒక సర్కార్ నడుపుతుంది, చాలా పెద్ద సర్కార్. దానికి ఎంపీ కూడా ఓట్లేస్తాం కదా మనం. ఓట్లేస్తామా లేదా? లేకపోతే నేను తెలుగు, ఇంకా వేరే తెలుగు నేను మాట్లాడలేను. ఎంపీ ఎలక్షన్లకి మనం వెళ్ళి ఓటేస్తామా? వెరీ గుడ్. ఈ విధంగా 3 స్థాయిల్లో మనకి సర్కార్ ఏర్పాటు చేసుకుంటాం మనం. ఈ సర్కార్లు ఏం చేయాలి? మనకి కనీస అవసరాలు ఏవేవి? త్రాగునీరు. 2, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. 3, ఎవరికైతే అనారోగ్యం ఉందో వారికి మంచి ఆరోగ్యాన్ని కల్పించే వ్యవస్థ. 4, రోడ్డు. 5, కరెంటు. అట్లా మనకు ఏ విధంగా అయితే మనం సంతోషంగా ఉండడానికి వీలుంటుందో అలాంటి పనులు సర్కారులు చేయాలి. దీనికోసం చాలా డబ్బులు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. ఎంత డబ్బులు అంటే, కూర్మారావు గారు ఇంత మునిపే చెప్పారు, 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ దేశం మొత్తం మీద. అయినా కొన్ని ప్రాంతాల్లో ఇవి నీళ్లు, రోడ్డు, కరెంటు, శుభ్రత, ఆరోగ్యం, ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఫేర్ ప్రైస్ షాపులో బియ్యం, గోధుమలు, లేకపోతే ఇప్పుడు నిన్ననే ఒక బిల్లు పాస్ అయింది, అది కూడా చాలా ముఖ్యం, మీరందరూ తెలుసుకొని వెళ్ళాలి దాని గురించి. అది భూమి మీద మనకున్నటువంటి హక్కు మీద ఒక చట్టం రాబోతా ఉంది. వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. పీసా చట్టం గురించి కూడా మీకు 1 గంట సేపు చెప్తారు. పీసా గురించి, పీసాలో మీకున్నటువంటి హక్కు ఏంటి? మన గ్రామ పంచాయతీలో ఎవరు కూడా మన భూమిని మనల్ని అడగకుండా మనం ఇస్తే తప్ప తీసుకోవటానికి లేదు. భూమి లోపల ఉండే ఖనిజాలు ఏవైనా ఉంటే మనం ఎస్ అంటేనే దాని మీద వాళ్ళు చేపట్టాలి, లేకపోతే లేదు. మనకు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, అడవి ఉత్పత్తి, వాటన్నిటి మీద హక్కు కేవలం మనదే, మనకన్నా ఇంకెవరికి. అట్లాగే అడవి హక్కులు, ఫారెస్ట్ రైట్స్ చట్టం ఒకటి ఉంది, ఆ చట్టం గురించి చెప్తారు.
దీంతో పాటు ఆరోగ్యం, విద్య, అన్నిటికన్నా ముఖ్యమైనది చదువు. మన పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో చూడండి. ఒకడేమో విఠల్లాగా మంచి ఇంజనీర్ అయినాడు చూడండి, మన పిల్లల్లో ఒకరు చదువుకొని. ఇంకొకరు తోడసం చందు తెలుసా, డాక్టర్ అయినాడు ఆయన. అంతకన్నా ముందు నా బ్యాచ్, నాతో పాటు సెలెక్ట్ అయిన వాడు, తుకారాం వాస్ మై బ్యాచ్, గ్రూప్ 1 సర్వీస్. తుకారాం అని మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆయన వరంగల్ కలెక్టర్ కూడా అయినాడు. మడవి తుకారాం కలెక్టర్ అయినాడు ఒక జిల్లాకి. అట్లా దీనికి అంతటికి ఏం కావాలి? చదువు కావాలి. మనం చాలా మంది అద్భుతమైన ఆఫీసర్లు మీ దగ్గర ఐటీడీఏ పిఓలుగా పనిచేసినారు. ఎంబీపీసీ శాస్త్రి ఉట్నూరు గుర్తుందా? ఎవరికైనా తెలుసుందా? ఉట్నూరు పిఓగా పనిచేసిన ఎంబీపీసీ శాస్త్రి. ఓకే, దే ఆర్ టూ యంగ్. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు లొకేట్ ఎ న్యూ నేమ్ విచ్ కెన్ రింగ్ ఎ బిల్. అలాంటి వాళ్ళు, వెంకటేష్ గుర్తున్నారా? పిఓ ఐటీడీఏ చేశారు. అలాంటి వాళ్ళు చాలా కష్టపడి, శ్రమపడి, గ్రామం తిరిగి పిల్లలకి చదువుల కోసం పాఠశాలలు, ఉపాధ్యాయులు, హాస్టలు, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్ లాంటివన్నీ కూడా బాగా ఏర్పాటు చేసి పిల్లలు బాగా చదువుకొని పైకి ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు సాఫ్ట్వేర్లో కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు అనంటే అందరిలాగా మనం కూడా అభివృద్ధిని తీసుకోవాలి. అభివృద్ధి అనేది నిన్నటి కన్నా ఈరోజు మంచి స్థాయిలోకి మనల్ని నిలబెడితే, ఆ మంచి స్థాయిలో నిలబడింది పట్టణాలకు పరిమితం కాకూడదు, లేదా ఈ ప్లెయిన్ ఏరియాలు ఉంటాయి కదా వాటిలో పరిమితం కాకూడదు, ట్రైబల్ ఏరియాలో కూడా పరిమితం కావాలి. వారికి కూడా అది అనుభవించేటువంటి ఏర్పాటు చేయాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే, మనకు తెలిస్తే ఫలానా సౌకర్యం ఉంది, సర్కార్ దీన్ని ఏర్పాటు చేసింది అనంటే మనం పోయి తలా 5 కిలోలు బియ్యం కిలో రూపాయికి అంత్యోదయ పథకం క్రింద ఉంది అని మీకు తెలిస్తే, మీ ఇంట్లో నలుగురు ఉంటే పోయి ఫేర్ ప్రైస్ వాడి దగ్గర 20 కిలోలు ఇవ్వయా, ఎందుకు ఇవ్వవు అని అడగొచ్చు. మనం తెలియకపోతే అసలు అతను తలుపే తీయడు. మన డిఆర్ డిపోల్లో, కొన్ని డిఆర్ డిపోల్లో 5 కిలోలు ఇచ్చి 10 కిలోలు ఇచ్చేసి బియ్యం అయిపోయింది, తక్కువ వచ్చింది మాకు అనేటువంటి వాళ్ళు చాలా మందిని చూసినాం మనం. అలా కాదు, తప్పయ్యా, మా ఇంట్లో నలుగురు ఉన్నారు, రేషన్ కార్డులో మనిషికి 5 కిలోలు 20 కిలోలు కావాలి అని అడగగలగాలి. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆహార భద్రతా బిల్లు ఒకటి పాస్ అయింది. అది పాస్ అయిన 3-4 రోజుల్లో మళ్ళీ ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన ఒక బిల్లు. అంటే ఈ హక్కులన్నీ మనం తెలుసుకోవాలి. ఈరోజు ఏ మధ్యవర్తుల ద్వారా మనం నష్టపోతున్నామో, మధ్యవర్తులు మనల్ని దోచుకుంటున్నారు, ఆ దోచుకునే వ్యవస్థ నుండి మనం బయటపడాలి. ఎవరైనా తప్పు చేసేవాడు ఉంటే వాడిని నిలేసి అడగాలి, ఏందయ్యా ఇట్లా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నది తప్పు. ఒక మాట మీరు అడిగారంటే మరో రోజు నుంచి అతను గవర్నమెంట్ ఆఫీసర్ అయినా లేదా ఎవరైనా వ్యాపారస్తుడైనా మిమ్మల్ని చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మనం ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు. మనం కోరుకునేది ఏంట్రానంటే, ఎవరి ఆలోచనలు అయితే బాగుండదో, ఎవరైతే మనల్ని మోసం చేయాలి అనుకుంటున్నారో వారికి, అయ్యో వీళ్ళందరూ కూడా చాలా తెలిసిన వాళ్ళు ప్రభుత్వ పథకాల గురించి, కాబట్టి వీళ్ళని మనం మోసం చేయకూడదు అని వాళ్ళలో ఒక అభిప్రాయాన్ని మీరు కల్పిస్తే మనం కావలసిన అంశాలని సాధించిన వాళ్ళం అవుతాం. ఇది మొదటిది. రెండవది ఏంట్రానంటే, మీరు ఇంటికి, ప్రతి ఇంటిలోనూ
నలుగురు ఐదుగురు ఉన్నటువంటి చోట వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే, సరైనటువంటి ఆరోగ్యం లేదు, మలేరియా వస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో, దాన్ని ఎట్లా నివారించాలి, ఎట్లా మనం దాన్ని రాకుండా చూడాలి, త్రాగునీళ్ళు బాగుండకపోతే మనకు విరేచనాలు అవుతాయి, కాబట్టి మంచి తాగునీళ్ళు తాగాలి, అలాంటివి అన్నీ మీరు నేర్చుకోగలిగితే, ఇక్కడ నేర్చుకున్న వాటిని అమలుపరచగలిగితే, ఎక్కడ మీలో ఒక్కొక్క భారత్ నిర్మాణ్ వాలంటీరు 10 ఇళ్లని మీరు దత్తత తీసుకుంటే, ఈ 10 ఇళ్లలో ఎలాంటి తప్పు జరగకుండా నేను బాధ్యత తీసుకుంటాను. ఈ ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె కాన్పు సమయం ముందు 108కు ఫోన్ చేసి ఆ వ్యాన్ వచ్చిన వెంటనే ఈమెను అందులో కూర్చోబెట్టి హాస్పిటల్కు పంపిస్తాను. ఆ ఇంట్లో 1 సంవత్సరం లోపల బిడ్డ ఉంటే ఆ బిడ్డకు మనం 10 ఇళ్లలో 2 ఇళ్ల కన్నా ఎక్కువ బిడ్డలు ఉండరు, ఆ 2 ఇళ్లలో ఉన్న బిడ్డలకి ఇంజక్షన్లు వేయించాలి కదా, అన్ని టీకాలు వేయించాలి, ఆరోగ్యం బాగుండాలి. 3, గర్భిణీ స్త్రీ ఎవరైనా ఉంటే మంచి ఆహారం తినాలి చెప్పాలి, మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. ఆ విధంగా మీరు ఇక్కడ నేర్చుకునేటువంటి కొన్ని అంశాలని మీ గ్రామాల్లో మీరు దత్తత తీసుకునే 10 ఇళ్లల్లో ఒక్కొక్క భారత్ నిర్మాణ్ వాలంటీర్కి 10 ఇళ్ళు, ఇవన్నీ జరిగేటట్టు చేస్తే మీరు ఈ దేశం బాగుపడిపోతుంది. దేశం బాగుపడకుండా ఇంకా కాస్త కుంటుతా ఉంది అంటే కారణం ఏంట్రా అనంటే, మనం కోరుకున్నది డబ్బులు ఖర్చు పెట్టినా కావటం లేదు. 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, ఈరోజు చూడండి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా, ఎటువంటి పథకం అది, ఎంత అద్భుతాల్ని సృష్టిస్తూ ఉంది ఈరోజు. అలాంటి పథకంలో కూడా సోషల్ ఆడిట్ అని ఉంటుంది, మీరు పాల్గొనాలి దాంట్లో. గ్రామ సభ నిర్వహిస్తే భారత్ నిర్మాణ్ వాలంటీర్గా మీరు ఇంటింటికి వెళ్ళి కనీసం ఇంటికి 2 చొప్పున తీసుకొచ్చి గ్రామ సభలో కూర్చోబెట్టాలి. ఏం జరిగింది, ఎలాంటి మంచి జరిగిందా చెడు జరిగిందా అని తెలుసుకోవటానికి. వీటన్నిటి గురించి మీకు ప్రత్యేకంగా చాలామంది అధికారులు వస్తారు, వారు మీతో మాట్లాడతారు, మీకు తెలియజేస్తారు. దీని వలన కలగవలసిన లాభం ఏంటి అంటే, మనం అభివృద్ధి కావాలి. అది ఇంతకాలం, ఇప్పుడు కూడా అభివృద్ధి ఉంది, నిన్నటికన్నా కాస్త మెరుగు, కానీ అభివృద్ధి అనుకున్నంత తొందరగా కావటం లేదు. ఈ శిక్షణ తర్వాత మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో అభివృద్ధి తొందరగా జరగాలి. అన్ని చోట్ల ఏ విధంగా అయితే అభివృద్ధి సాధ్యమవుతుందో, పట్టణాల్లో ఏ విధంగా అభివృద్ధి, రోడ్లు చూడండి ఎంత బాగుందో. మీరు చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరు, హైదరాబాద్కు మొదటిసారి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మొదటిసారి, గుడ్ 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 గుడ్. మీరందరూ చూసి ఉంటారు, రోడ్లు చూడండి ఎంత బాగుందో. ఏరోప్లేన్ చూడండి, అక్కడ పోయి ఏరోప్లేన్ చూపిస్తారు మీకు. రేపు ఇంకొక చోటికి ఎక్కడ ప్లానెటేరియం తీసుకెళ్తారు, బిర్లా మందిర్ తీసుకెళ్తారు మిమ్మల్ని. చూడండి ఇంతగా ఇక్కడ అభివృద్ధి అవుతుంది. మన ప్రాంతం కూడా ఇట్లా అభివృద్ధి కావాలి అంటే మీరు ప్రత్యేకంగా ఒక్కొక్కరుగా పాల్గొనాలి. అందులో కనీసం గ్రామ సభ నిర్వహించినప్పుడు మీ గ్రామంలో అందరిపై కూర్చొని, మీ సర్పంచ్ గారు ఏమైనా స్కీమ్ వచ్చింది అంటే ఆ స్కీమ్ గురించి చెప్పవా, మేము నేర్చుకోవాలి అని అడగాలి. మీరు ఆఫీసర్లు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ స్కీమ్ గురించి చెప్పవా, ఏమి దీని వలన లాభం అని అడగాలి మీరు. అలాంటి పరిస్థితి రావాలి. ఇంకా ఆఖరి మాట, 3వ మాట, ఇదే విధంగా ఇంద్రవెల్లి ఉట్నూరు ప్రాంతాల నుంచి ఇంతకు మునుపు 300 మందిని మనం తీసుకొచ్చి ఇట్లాంటి శిక్షణ ఒకటి ఇచ్చినాం. ఆ శిక్షణ 4 రోజుల తర్వాత వాళ్ళందరూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఎంత బాగా పని చేస్తున్నారంటే, 15-20 రోజుల తర్వాత నాకు అనిల్, వేణుగోపాల్ రెడ్డి ఇద్దరు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి, సార్ మన ట్రైనింగ్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, కనీసం శిక్షణ పూర్తయి నెల కూడా కాలేదు, 15 రోజులకే వాళ్ళ గ్రామాల్లో ఇప్పటికే కొందరు మంచి పనులు చేయడానికి ఉపక్రమించినారు
ఇంకొందరు తప్పు జరిగే చోట ప్రశ్నిస్తున్నారు. ఎందుకయ్యా నీకు 5 రూపాయలు ఇవ్వాలా, 10 రూపాయలు ఇవ్వాలి, చెయ్యి, పని చేసి పెట్టు, డబ్బులు ఎందుకు నీకు అని అడుగుతున్నారు. ఇంకా కొందరు ప్రభుత్వ కార్యక్రమాలు నడుస్తూ ఉంటే అందులో వీళ్ళు కూడా వెళ్ళి మేము కూడా ఈ కార్యక్రమంలో పని చేస్తామయ్యా, మాకు కూడా ఏమన్నా పని ఉంటే చెప్పండి. గ్రామ సభల్లో చాలా బాగా హాజరవుతున్నారు. గ్రామ సభ సోషల్ ఆడిట్ జరుగుతుంది. ఏది ఈ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఆ సోషల్ ఆడిట్లో ప్రశ్నిస్తున్నారు. ఆ పని జరిగింది, ఈ పని జరగలేదు, మంచి పని జరిగితే చాలా బాగా జరిగింది అని చెప్పగలగాలి మనం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనకు అన్ని పథకాల గురించి మంచి అవగాహన ఉంటే సాధ్యమవుతుంది. ఆ అవగాహన కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ 4 రోజుల శిక్షణకు వచ్చిన మిమ్మల్ని అందరినీ అపార్డు తరఫున, నా తరఫున, సిడిఎస్ తరఫున ఆహ్వానిస్తూ, మీరు వెళ్ళే రోజు ఇట్లా కంకణం కట్టుకోవాలి. ఏమి, నా గ్రామం బాగు నా చేతుల్లో ఉంది కాబట్టి నేను, నా సోదరులు, ఇంకో 5 మందో 10 మందో మా గ్రామంలో మేమందరం ప్రతి ఇంటిలోనూ మంచినీళ్లు ఉండాలి, టాయిలెట్ నిర్మాణం కావాలి, మా పిల్లలు బడికి వెళ్ళాలి, ఎవరైనా ఈ పాటిగా స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయితే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి బడిలో పెట్టాలి, ఆహారం బాగా మంచి ఆహారం తీసుకోవడానికి చూడాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మనం పని చేయాలి, ఆధార్ కార్డులు తీసుకోవాలి, దాన్ని बैंक अकाउंटలతో जम చేయాలి, बैंक में खाता कितने लोगों को नहीं है, यहां हाथ उठाइए, खाता जिसको नहीं है, देखिए कितने लोग हैं अभी, आप लोगों को खाता बैंक में, ठीक है, एक पैसा खर्चा नहीं, आप एक बैंक में जाके पूछ सकते हैं मेरे लिए एक खाता बनाओ, वो आपके लिए एक खाता बना के आपका आधार कार्ड जो है इसको जुड़वाएगा इसके साथ में, आप वो भी करना है। और महिलाओं के ऊपर किसी का मर्द का तंग नहीं होना है। मेरे घर में जो बेटी है, बहन है, वो सब लोग इतना ताकतमान बनना चाहिए कि किसी मर्द इनकी ऊपर आंख उठाकर नहीं देखना, ऐसा ताकत वाली बनाइए आप लोग। और इसमें आपको फॉरेस्ट है, आजकल देखिए कोई बाहर से कॉन्ट्रैक्टर लोग आके पेड़ को निकाल रहे हैं, इस सबको आप बंद करना है। जो भी हो वो सब आज से आपको 4 दिन जो यहाँ पर बताइएगा वो सबको आप सीधा मादा सीख के जाके गांव में जरूर इसको पालन में रखना, आप लोग इसको जरूर करके दिखाना है। ये हमारा आखिर छोटा सा ये ख्वाहिश है कि कल आप भी हर एक और आदमी जैसा ये सरकार की तरफ से जो होने वाला है वो सबकी अवेयरनेस, यू मस्ट बी अवेयर, ओके, अंदर की मीरू, नहीं हिंदी में क्या बोलते हैं इसको, हाँ, आप जागृत होना है, सब मालूम करना है कि ये सरकार में हमें क्या मिलेगा, हमको क्या हक दिया गया है, वो हक को हम कैसे निभाना है। आपसे अलविदा, नमस्कार।